మంచిర్యాల జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలపడాలంటే జిల్లా అధ్యక్ష పదవి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కుల నాయకులకు ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాచి డిమాండ్లు చేశారు. బెల్లంపల్లిలో బీజేపీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏమాచి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో సుమారు 6 లక్షల మంది ఓటర్లు ఉంటే అందులో 3 లక్షల ఓట్లు దళితులే ఉన్నారని అన్నారు. జిల్లాలో 3 నియోజకవర్గాలు 2 బెల్లంపల్లి, చెన్నూరు ఎస్సీలకు రిజర్వ్ చేయబడ్డాయని తెలిపారు. పెద్దపల్లి పార్లమెంటు కూడా ఎస్సీలకే రిజర్వ్ అయిందన్నారు. పార్లమెంటు పరిధిలోని ధర్మపురి నియోజకవర్గం కూడా ఎస్సీలకే రిజర్వ్ అయిందన్నారు. పార్లమెంటు పరిధిలో సగం ఓటర్లు దళితులు ఉన్నారని అన్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే ఆ సామాజిక వర్గం బీజేపీలో చేరుతారని చెప్పారు. బూత్ స్థాయి నుంచి కమిటీలను పూర్తి చేసుకోవడం జరిగింది. మండల కమిటీలను కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు జిల్లా అధ్యక్షుల ఎన్నిక కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్ర నాయకత్వం జిల్లా అధ్యక్షుల్ని ఎన్నిక చేయడానికి, ఎంపిక చేయడం కోసం కసరత్తు చేస్తూ ఉన్నది. మరి భవిష్యత్తు త్వరలోనే 2-3 రోజుల్లోనే జిల్లా అధ్యక్షుల ప్రకటన జరుగుతుందని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. మరి ఈ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ దళితులకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మహిళలకు అందరికీ కూడా వారి జనాభాకు అనుగుణంగా పార్టీ పోస్టుల్లో జిల్లా అధ్యక్షుల స్థానాల్లో గౌరవం కల్పిస్తాం. వారికి కూడా జిల్లా అధ్యక్షులుగా నియమిస్తామని చెప్పేసి పార్టీ నాయకత్వం చెప్పడం జరిగింది. మరి ఈ మంచిర్యాల జిల్లాలో ఈ పెద్దపల్లి పార్లమెంటు ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది. ఈ పెద్దపల్లి పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాలు ఎస్సీలకు రిజర్వ్ కాబడి ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలో 3 నియోజకవర్గాల్లో 2 బెల్లంపల్లి నియోజకవర్గం, చెన్నూరు నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ కాబడి ఉంది. మరి ఈ జిల్లాలో మంచిర్యాల జిల్లాలో సుమారు 6 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.